అందరూ వచ్చారా పొద్దునే? అందకుండా తెలంగాణలో మొట్టమొదటి ఉద్యాన పంట బాహుబలికే గుర్తింపు పొందినది. మొట్టమొదటి అంటే మన ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తానికి మన రీసెర్చ్ చేసిన వల్లే మనం సపోర్ట్ చేసిన సార్. నర్సంపేట తేజ ఎక్కువ సార్. తేజ మొత్తం ఆయిల్ తయారు చేసి దేంట్లో తేజ నుండి చేస్తారు సార్. దీంట్లో కలర్ ఎక్స్ట్రా చేస్తారు సార్. కలర్ కాస్మెటిక్స్ దీంట్లో కూడా కలర్ వాడేది ఇదే సార్. ఈ వరంగల్ చపాటి పికిల్స్ కూడా వాడేది ఇదే. ఇంటర్నేషనల్ మార్కెట్లో పికిల్స్ వాడతారు సార్. ఇంటర్నేషనల్ మార్కెట్ కలర్ మొత్తం ఇండస్ట్రీలో మొత్తం ఫార్మాసిటికల్ మొత్తం ఇదే పోతుంది సార్. ఎక్స్పోర్ట్ ఉంది సార్. 30,000 దీని ప్రాసెస్ ఏంటి? సార్. ఫుడ్ ఇండస్ట్రీలో సార్ దీని ప్రాసెస్ ఏం చేస్తారు? చూస్తా కలర్ ఎక్స్ట్రాక్షన్ సార్. కలర్ ఆ పొడి నుండి కలర్ పిగ్మెంట్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. కలర్ ఇతలు వేరే తీస్తారు సార్. మన దగ్గర స్టేట్లో ఉందా ఇది? ఉన్న రోడ్లో ఒకటి ఉంది సార్. అది చపాట్ ఆయిల్ తీస్తారు. కేవలం ఆయిల్ తీస్తారు. ఆయిల్ తీసేటి ఇక్కడ ఉన్నాయి కదా, మల్లెగూడెం కాడ ఉంది, మరగడ పక్కన ఉంది. ఈ తెలుసు ఈ చపాట్ ఉంది లేదు. ఇది మన నర్సరీ సార్. రైతులకు మొక్కలు ఇక్కడ నాణ్యమైన మొక్కలు ఇక్కడ సరఫరా చేస్తారు. ఏం మొక్కలు ఇస్తారు? మామిడి మొక్కలు ఉన్నాయి సార్. కరుండ వాకాయ మొక్కలు ఉన్నాయి సార్. జామ మొక్కలు ఉన్నాయి సార్. మామిడి కరుండ జామ వాకాయ. కరుండ అంటే ఇక్కడ మధ్యలో ఉన్నాయి సార్. కలిమికాయలు. ఇది జీవకంటి సార్. ఇప్పుడు మన దగ్గర కోతులు కోతులు కలిమి చెట్లేనే దగ్గరికి వెళ్ళాలి సార్. అంటే ఆ సాగు మధ్యలో ముందు ఉంటుంది కదా, బర్రెలు గొర్రెలు మేకలు ఏది రావు. మా డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ ఉందా, లెఫ్ట్ సైడ్ పెద్ద చెట్టు పిచ్చి కథ ఉంది. ఇప్పుడు అచ్చడి చేస్తారు, తప్పులు వేసుకుంటారు. అన్ని టీవీలో రాజు స్టార్ట్ పీరియడ్లో వరంగల్లో ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకటి ఉండే, అది ఎవరో రైతులు కూడా చూడలేని అంత దూరంలో ఉండేది. ఇవాళ ప్రజల ఆస్తిని ప్రభుత్వం నియామకం చేసి ఇట్లా వ్యవసాయమే జీవితాధారం అని బతికే వ్యవసాయ జిల్లాలో ఇట్లాంటి సంస్థను స్థాపిస్తే ఆ రైతులకే 30 ఏళ్ళైనా ఈ సంస్థ గురించి ఇక్కడ జరిగే రీసెర్చ్ గురించి ఇన్ని లక్షల రూపాయల వేతనాలు ఏమైతుంది, ఇన్ని కోట్ల ఆస్తి ఇచ్చిన మహానుభావుడికి ఏం న్యాయం జరిగినట్టు ప్రజలు కదా. మొక్కజొన్న, పత్తి, పప్పు దినుసు పంటలు మిర్చి కూడా మిర్చి ఇద్దరు చూస్తారు. రైతులు పండించుకునే పంటలకు సంబంధించి వీరేమో తోటలు, పండ్లు, కూరగాయలు, పూలు వీటికి సంబంధించి వీరు చూస్తారు. అర్థమైంది కదా, 2 రకాలు. వాస్తవంగా మనది వ్యవసాయ జిల్లా అంతే కదా, సంగతి తెలుస్తాను.
మీరు మీ సర్వీసెస్ పొందిన వాళ్ళు ఏదో కానీ మీ మీద చెడ్డ అభిప్రాయం లేదు, మిమ్మల్ని ఎవరు విమర్శించారు, అర్థమైందా? ఉంటే మల్లెలలో కొద్దిమంది కోపం ఉండొచ్చు, మీ వల్ల కొంత ఉండొచ్చు, కానీ మిగతా గ్రామాలలో ఉంటుంది జనరల్గా. ఇంత పెద్ద ఆస్తి కదా, పెద్ద ఆస్తి కదా, అనేకమైన అంశాలకు సంబంధించి ఎంతో మంది రైతులు వస్తుపోతున్న ఊరోళ్ళకి లబ్ధి జరగకపోయినప్పుడు సహజంగా ఉంటుంది. అది ఉండడం తప్పని నేను అంటాలే, కాకపోతే దాన్ని వీలైనంత మేరకు తగ్గించాలి. మీరు కూడా ప్రేమతోటి మంచితనంతో వీలైనంత మేరకి ఆ గ్రీవియన్స్ అనేది కొద్దిగా కోపం అనేది తగ్గిస్తే ఎవరైనా మళ్ళీ వాళ్ళ సలహానే తీసుకుంటారు కదా, కనుక ఆ రకంగా తీసుకోండి. దీన్ని జీవం అనేది పోయాలి. భవనం పాతది కావచ్చు, కానీ భవనం కింద పనిచేసే వాళ్ళ రక్తం యువ రక్తం, చదువుకున్న రక్తం, మేధో సంపత్తితో కూడినటువంటి జ్ఞానం ఉన్న మనుషులు ఉన్న భవనం ఇది. అర్థమైంది? భవనం చాలా పాతదే, అర్థమైంది, కానీ భవనంలో పనిచేస్తున్న వాళ్ళు అత్యాధునిక ఆధునికమైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు. కనుక మనం భవనం పాతదనాన్ని చూస్తామా, అలా పనిచేసే వాళ్ళని చూస్తామా? పనిచేసే వాళ్ళని చూస్తాం. పనిచేసే వాళ్ళు కదా అక్కడ పోయేది, ప్రజల దగ్గర పోయేది, భవనం కాదు కదా. ఒక ఆయన పూరి గుడిసెల్లో ఉంటాడు, కానీ గొప్ప సర్వీస్ చేస్తాడు. ఆయన పూరి గుడిసిన వాడు చూస్తారా? ఓ పేదోడు ఇవాళ టీలు అమ్ముకునే ఇవాళ దేశ ప్రధాని టీలు అమ్ముకున్న ఆయన చిన్న చూపు ఉందా? 3 సార్లు గెలిపించారు కదా దేశ ప్రధానిగా. కనుక ఫ్యామిలీ ఏంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏందనేది కాదు, ఇక్కడ మలయాళ అనేది మలయాళ ఊరేంది అనేది కాదు. ఇక్కడ మా కోసం వెలిసిన సంస్థ అది. ఎంతమంది రైతులండి మైబాద్ జిల్లాలో? 90% మంది రైతుల్లో. మైబాద్ టౌన్లో ఉన్న వాళ్ళందరూ కూడా రైతులే. ఇంత అశేషమైన రైతులు, కష్టపడే కష్టజీవులు ఉన్న జిల్లా ఇది. మీరు కూడా నేను చెప్తున్నా కదా, మీరు ఒక్కొక్కరు పని చేస్తుంటే మీరు పోతుంటే జనం ఏడుస్తారు తెలుసా? మీకు ట్రాన్స్ఫర్ అయిందంటే ప్రజలు ఏడుస్తారు. అది కదా మీ ఆస్తి. కన్న తల్లిదండ్రులకు సంతృప్తి ఎప్పుడు, మన జన్మకు సంతృప్తి ఎప్పుడు? ప్రజల సొమ్ముతోటి మనం పనిచేస్తున్నప్పుడు ఆ ప్రజలు కన్నీరు పెట్టి నీ సేవలు ఇంకా మాకు కావాలని కోరుకున్నప్పుడు కదా. టీచర్స్ పోతాను ఎట్లా ఇస్తారు? అక్కడ గొప్ప హెడ్ మాస్టర్, గొప్ప టీచర్లు ఉంటారు. మీ వ్యవసాయ క్షేత్రం కూడా నిత్యం కలకలలాడుతుండాలి. రైతులు వస్తుండాలి, బాగా వస్తుండాలి, బాగా సలహా ఇస్తుండాలి. మీరు వీటికి వచ్చిందంటే ఇది నిజంగా కూడా చాలా ఇష్టమైన శాఖ. ఇది ఏ అత్యున్నతమైన శిఖరాలకు ఎదిగిన వాళ్ళు కూడా వ్యవసాయాన్ని ఇష్టపడని మనిషి ఉండదు. వ్యవసాయాన్ని, ఆ చెట్లని, ఆ పంటల్ని, పంట పొలాల్ని ఇష్టపడని మనిషి ఉండదు. అందుకనే ఇవాళ తెలంగాణ మొత్తంలో కూడా వ్యవసాయ క్షేత్రాల్లో ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. వారానికి 2 రోజులు పోయి గడపాలని ఉంటున్నారు. వ్యవసాయం అంటే అంత శరీరంలో పార్ట్ ఆఫ్ బాడీ అయిపోయింది. అలాంటి వాటికి మీరు అడ్వైజర్స్, అలాంటి వాటికి మీరు సలహాదారు, శాస్త్రవేత్తలు. చిన్న విషయం కదా. ఈ రకంగా మీది ఉండాలని చెప్పని మనం చేస్తూ, ఏదేమైనా మంచి పరిణామం సందర్శించడం, మరొక రోజు కూడా వద్దాం, ఫీల్డ్ కూడా మళ్ళా తిరుగుదామని మనం చేస్తూ. మైబాద్ జిల్లా కేంద్రానికి పక్కన గల మల్యాల గ్రామంలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాన్ని, కేవీకే మరియు రీసెర్చ్ సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. చాలామంది ముఖ్య నేతలతోటి, రైతులతో ఈరోజు వీరి కార్యాలయాలను సందర్శించి ఏ విభాగాలు ఏం పనిచేస్తున్నాయి, రైతులకి ఏ రకమైన సేవలు అందిస్తున్నారు, ఏ రకమైన రీసెర్చ్ ఇక్కడ జరుగుతుందనే విషయం పైన అనేక వివరాలు తీసుకోవడం అనేది జరిగింది. మహబూబాబాద్ లాంటి పూర్తి వ్యవసాయక జిల్లాలో ఇలాంటి సంస్థ ఉండడం అనేది ఖచ్చితంగా అభినందనీయం. ఇక్కడ మామిడి, అలాగే జామ, సపోటా, పనస లాంటి పండ్ల పంటలే కాకుండా ప్రధానంగా ఈ జిల్లాలో మిర్చి, కాటన్, ఆ తర్వాత వరి లాంటి ఎక్కువ పంటలు పండే వాటిపైన కూడా వీరు రీసెర్చ్ చేస్తూ హార్టికల్చర్ మీద కూడా
వీరు రీసెర్చ్ చేస్తూ రైతులకి సలహాలు ఇస్తున్నారు. వేలాది మంది రైతులకి ట్రైనింగ్ ఇవ్వడం, అప్రమత్తం చేయడం, నాణ్యమైన సీడుని ఇవ్వడం, నాణ్యమైన మొక్కలు ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. ఈ సందర్భంలో నేను కూడా గమనించింది ఏంటంటే దాదాపుగా 168 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఇంత భారీ పరిశోధనా కేంద్రం ఇంకా రైతులకు అందాల్సినంత అందడం లేదు. ఇంకా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, విస్తృత ప్రచారం చేయాలి, అనేక మంది రైతులకి శిక్షణను ఇవ్వాలి, ఫీల్డ్ విజిట్ కూడా చేయాలి, వ్యవసాయ అధికారులతో అనుసంధానం చేసుకోవాలి, వ్యవసాయ శాఖతో అనేకమైనటువంటి సమాచారం తీసుకొని ఎక్కడెక్కడ ఏ పంటలకి ఏ రైతులకు ఇబ్బంది ఉందో వారికి సంబంధించి సముచితమైనటువంటి సలహాలు ఇవ్వాలని చెప్పని వీరికి కోరడం జరిగింది. అదే రీతిగా ఇక్కడ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. నిరంతరం జరిగే శిక్షణ శిబిరాలకు సంబంధించి ఇక్కడ కావలసినటువంటి ఆడిటోరియాలు కానీ హాల్స్ కానీ కూడా లేవు. ఇంకా కార్యాలయానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అవసరం ఉంది. అదే రకంగా సగం మందే ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. ఇంకా ఖాళీ అయిన శాస్త్రవేత్తలను కూడా భర్తీ చేయలేదు. వీటన్నింటిని కూడా కన్సర్న్డ్ యూనివర్సిటీ కానీ కన్సర్న్డ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారాన్ని కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ జిల్లా రైతులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ యువ శాస్త్రవేత్తలు ఉన్నారు, అపారమైన జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అనేక రకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. మీకెప్పుడు ఏ రకమైన చిన్న అవకాశం దొరికినా కూడా మల్యాల కేవీకేని మీరు సందర్శించండి. ఇక్కడ శాస్త్రవేత్తలతో మాట్లాడండి. మీకు ఖర్చు కూడా విపరీతంగా అవుతున్నది. ఖర్చు భారం ఎలా తగ్గించుకోవాలి, ఏ ఫర్టిలైజర్ వాడాలి, ఏ ఫస్ట్సైడ్స్ వాడాలి, ఏ ఎరువులను వాడాలి, ఏ సీడును మీరు వేయాలి, ఏ రకంగా పంటని అధిక దిగుబడి వచ్చేలాగా ప్రయత్నం చేయాలని అనేక సలహాలు ఇవ్వడానికి వీరు అందుబాటులో ఉన్నారు. ఇక్కడ అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీకోసమే, మీరే అందుకోవాల్సినవే. కనుక సాంప్రదాయ పద్ధతిలో చేసే వ్యవసాయం కానీ ఆ సలహాలను కానీ మీరు మార్చుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నా. సాంకేతిక పనిముట్లు కూడా వీళ్ళు చాలా సలహాలు ఇస్తారు. కొత్త రకమైన టెక్నాలజీ కూడా వచ్చింది. ఆ టెక్నాలజీ వాడడం వల్ల కూడా మీ ఖర్చు అనేది కూడా తగ్గుద్ది. ఏ మిషనరీ ఎక్కడ ఎప్పుడు ఎట్లా వాడాలనే సలహాలు కూడా ఇస్తారు. కాబట్టి ఈ మల్యాల కృషి విజ్ఞాన కేంద్రాన్ని, ఈ పరిశోధన కేంద్రాన్ని మహబూబాబాద్ జిల్లాలో జనగాం జిల్లా పరిధి ప్రధానంగా దీనికి ఉంది. ఈ 2 జిల్లాలలో రైతులే కాకుండా మిగతా ప్రాంతాల రైతులు కూడా పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకొని సలహాలు తీసుకొని వ్యవసాయ రంగంలో ఆధునికమైన పద్ధతుల్లో మీరు వ్యవసాయం చేసి మంచి పంటలు పండించి ఆర్థికంగా పరిపుష్టి కావాలని చెప్పని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను.